హాయ్. హలో. హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మంచి విటమిన్స్ ఉన్న ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఇది మనకు అందరికీ తెలిసిన జ్యూసే. కాకపోతే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి స్టోరేజ్ ఎలా చేసుకోవాలి, అంటే మార్నింగ్ టైంలో హడావిడి ఆ పనులలో ఇది హెల్త్ నెగ్లిజెన్స్ చేస్తారు కదండీ! అందుకనేసి దాంతో పాటు ఈ విటమిన్స్ ఉన్న ఈ జ్యూస్‌ని ఎలా మనం స్టోరేజ్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఇందులో. ఇది నేను ఈచ్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి పావు కిలో చొప్పున తీసుకున్నాను. బీట్రూట్ పావు కిలో, ఉసిరికాయ పావు కిలో, క్యారెట్ పావు కిలో, కొంచెం ఎక్కువ మోతాదులోనే అల్లం వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకున్నాను. 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇవి ఈ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి మనం అన్నీ నీట్‌గా, క్లీన్‌గా, శుభ్రం చేసుకొని ముక్కలుగా తరిమేసుకోవాలి. ముక్కలుగా తరిగేసుకున్నాక వీటిని మనం మిక్సీకి పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ ఇం ఇందులో చాలా విటమిన్స్ ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. కాకపోతే మనం ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కొంచెం పనులలో పడి ఇది చేసుకోవడం మానేస్తారు. ఇది మనకు మిక్సీకొచ్చేసి నేను అన్నీ క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయ, అల్లం తీసుకుంటున్నాను. ఇది ఫుల్ ఆఫ్ విటమిన్స్ ఉన్న జ్యూస్ అండి. మనకు విటమిన్ ఏ, సి, ఉసిరికాయ గురించి చెప్పనే అవసరం లేదు. హెయిర్‌కి, స్కిన్‌కి చాలా యూజ్ అవుతది. అల్లం వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్‌గా యూజ్ అవుతది. బీట్రూట్ వచ్చేసి బ్లడ్ గురించి అందరికీ తెలిసిందే. చిన్న నుంచి పెద్దవాళ్ళకి అందరికీ బాగా యూజ్ అవుతది ఈ జ్యూస్ అనేది. కొంచెం బరకగా ఈ మిక్సీకి పట్టుకున్నాక ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను నేను. ఈ జ్యూస్‌కి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాక ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఇంకా నాకు హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుందండి. అందుకనేసి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. అంటే మీరు గ్లాస్ వాటర్ క్వాంటిటీని బట్టి, అంటే మిక్సీ ఎంతవరకు అవుతుందో మెత్తగా ఇలా చూడండి, ఇంత మెత్తగా అయ్యే వరకు వాటర్ తీసుకోండి. అంటే నాకు 1 ½ గ్లాస్ వాటర్ పట్టినాయి. ఆ తర్వాత నేను దీన్ని వడగట్టుకుంటున్నాను. చూడండి ఎంత మంచి కలర్‌తో ఉన్న కలర్‌ఫుల్ జ్యూస్ వచ్చిందో మనకి. ఇది మనం ఇలా స్టోరేజ్ ఐస్ క్యూబ్ ట్రేస్ తీసుకున్నాను. ఇందులో మనం స్టోర్ చేసుకోవాలి. మనం డైలీ ఒక ఐస్ క్యూబ్ అయితే సరిపోతది. ఈచ్ పర్సన్‌కి ఒక ఐస్ క్యూబ్ తీసేసుకొని మనం గ్లాస్ వాటర్‌లో నిమ్మ చెక్కతో తీసేసుకోవచ్చు. ఇందులో హనీ కూడా వేసుకోవచ్చండి కావాల్సిన వాళ్ళు. ఇలా స్టోర్ చేసుకున్నాక దీన్ని నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను. డీప్ ఫ్రిడ్జ్‌లో వచ్చేసి మనకు 1-2 అవర్స్ అయితే సరిపోతుంది. నేను ఈవినింగ్ చేసేసుకొని మార్నింగ్‌కి ఇలా ప్రిపేర్ అయ్యేట్టు చూసుకుంటున్నాను. మీరు కూడా ఈవినింగ్ చేసేసుకుంటే కొంచెం వర్క్ తక్కువ ఉంటది. చూడండి ఎంత మంచిగా కలర్‌ఫుల్ ఐస్ క్యూబ్స్ తయారయినాయి కదా! చాలా బాగున్నాయి. ఈ ఈచ్ పర్సన్‌కి ఒక ఐస్ క్యూబ్ అయితే సరిపోతుందండి. ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఒక గ్లాస్‌లో ఒక హాఫ్ నిమ్మ చెక్క సరిపోతుందండి. అంటే పులుపు కా ఎక్కువ అవుతుంది అన్నవాళ్ళు చూడండి ఎంత బాగుందో రెడ్‌గా. ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నాను. పులుపు ఎక్కువ అవుతుంది అన్నవాళ్ళు జస్ట్ టేస్ట్ కోసం తీసుకోండి. ఎందుకంటే మనం ఎట్లాగో ఇందులో ఉసిరికాయ తీసుకున్నాం మనము పులుపు కోసం. అంటే విటమిన్స్ ఎక్కువ ఉంటాయని ఉసిరికాయ క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది. కాకపోతే కొంచెం వేసవిలో డీహైడ్రేషన్ కాకుండా నిమ్మ చెక్క కూడా బాగుంటుందనేసి నిమ్మ చెక్క తీసుకున్నాను. ఇందులో తేనె కూడా వేసుకోవచ్చు. కానీ నేను తేనె తీసుకోవట్లేదు. ఎందుకంటే మనకి ప్యూర్ తేనె దొరకట్లేదు కాబట్టి నేను ఇలాగే పిల్లలకి ఇస్తాను. నేను ఇలాగే తీసుకుంటాను. మా ఫుల్ ఫ్యామిలీ ఇలాగే తాగేస్తాం. మార్నింగ్ రొటీన్ డ్రింక్ ఇది మా ఇంట్లో. ఆఫీస్ వెళ్ళే వుమెన్స్‌కి ఇది మంచి ప్రాసెస్ అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చితే కనుక ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.